జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల నేతలు ప్రజాక్షేత్రాల్లో తిరుగుతున్నారు. ఓట్లు రాబట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందన్న మంత్రి సన్న బియ్యం, రేషన్ కార్డు, ఉచిత కరెంట్, ఉచిత బస్సు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. జూబ్లీహిల్స్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం దీవెలతో అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నారు. పేదవాడికి అండదండలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదవాడిని ఆదుకుంటున్న పార్టీ ఈ ఎన్నికల్లో అహంకారంతో గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించే ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి పేదోడి ప్రభుత్వానికి జరుగుతున్న ఈ పోరాటంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేదోడి పక్షపాత పార్టీగా ఉన్న ఈ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు దీవిస్తున్నందుకు వారందరికీ అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మహిళా కార్యకర్తలతో భారీ పాదయాత్ర నిర్వహించారు. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్ నుంచి పాదయాత్ర నిర్వహించగా సుమారు 3 కిలోమీటర్ల మేర సాగింది. బస్తీల్లో బీఆర్ఎస్ జెండాలతో మహిళలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గెలిపిస్తాం, కారు గుర్తుకు గెలిపిస్తాం, కేసీఆర్ మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పి ఎక్కడ వాళ్ళే పేర్లు వచ్చారు. బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు బ్రహ్మరథం. మాకు అభివృద్ధి కావాలంటే వాళ్ళిద్దరిని మళ్ళీ గెలిపించుకోవాలి, కారు గుర్తుకు ఓటేయాలి. జై తెలంగాణ. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మా సునీత మనం గెలిపిస్తామని చెప్పేసి ముందుకు వచ్చుడు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి హరీష్ రావు గారు ఏదైతే ప్రణాళిక ఇక్కడ చేసిందో అద్భుతంగా బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేసి ఎవరికి అందనంత దూరంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా గెలుపు మాదే. ఖచ్చితంగా సునీత గారు గెలవబోతుంది. ఎర్రగడ్డ డివిజన్, రాజీవ్ నగర్, కళ్యాణ్ నగర్, జయంతి నగర్లలో బీజేపీ కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశంలో ప్రధానమంత్రి చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిలో ముందుకు నడవాలంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.